కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ప్రస్తుతం ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేన పార్టీలోకి వెళ్తున్నట్లు ప్రచారం ముమ్మరంగా సాగింది. కాగా వార్తలపై దొరబాబు స్పందించారు. అయితే ఇటీవల వచ్చిన కథనాలు అవాస్తవాలని తాను హైదరాబాద్లో పెళ్లికి వెళ్లానని స్పష్టం చేశారు. తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చిందని, తాను ఏ పార్టీలో చేరడం లేదని నొక్కి చెప్పారు. 4 సంవత్సరాలు కరోనా పేరు చెప్పి ఏ రోజు కూడా పిఠాపురం వాసులొస్తే తలుపు తీయని నాయకులు ఈ ఎంపీ ఎమ్మెల్యే ఇవాళ ఓటు అడగడానికి రావడానికి సిగ్గుండాలి. అలాగే రైతులు ధాన్యం కొనట్లేదు మహాప్రభు అని గోరుని ఏడుస్తుంటే పలకరించడానికి రాని ఎంపీ ఎమ్మెల్యే, నీళ్లు లేవు బాబోయ్ పంట పండట్లేదు మొన్నంటే పలకరించి రాని ఎంపీ ఎమ్మెల్యేలు. కరోనా వచ్చి 4 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి 3 నెలల ముందు తిరుగుతూ ఉన్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ నియోజకవర్గానికి మీ ఇద్దరు ఏం చేశారు? ₹1 ఇచ్చారా? ఎంపీ ల్యాడ్స్ ఉన్నాయంటే 40% రేటుకి అమ్ముకుంటున్నారు మీరు బయట. పిఠాపురం నియోజకవర్గానికి ఎక్కడన్నా ₹1 ఇచ్చారా? లేదు. ఇవాళ ఎలాగ అడుగుతారు ఓటు? వైసీపీకి ఓటు అడగడానికి అర్హత లేదని నేను చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఒక పార్టీకే మాకే ఓటు అడిగే అర్హత ఉంది. దమ్ముంటే ఇక్కడ చర్చకు రండి, ఎంపీ గారు రండి, ఎమ్మెల్యే గారు రండి, నేను వస్తాను. ప్రజల ముందు పెడదాం. ఎవరు ప్రజలకు పనిచేశారు, ఎన్నిసార్లు ఎవరు ఈ కాలనీకి వచ్చారు.